హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆస్ట్రేలియాలో ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్ టైం జాబ్స్ స్టూడెంట్స్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ థింగ్ ఈ పార్ట్ టైం జాబ్స్ ఎక్కడ అప్లై చేసుకోవాలి వీటి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఎన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి పార్ట్ టైం జాబ్స్. ఇదంతా నాకు తెలిసినంత వరకు, నేను చూసినంత వరకు అండ్ నా నాలెడ్జ్ ప్రకారం నేను చెప్తున్నాను. ఇంకా వేరే జాబ్స్ కూడా ఉండొచ్చు, కానీ ఇది మెజారిటీ ఆఫ్ జాబ్స్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఏజ్డ్ కేర్ జాబ్స్ ఏంటంటే, ఇప్పుడు మన ఇండియాలో ఓల్డ్ ఏజ్ హోమ్స్ లాగా ఇక్కడ ఏంటంటే ఏజ్డ్ కేర్స్ ఉంటాయి. ఎవరైతే రిటైర్ అవుతారో మెజారిటీ ఆఫ్ దెమ్ వెళ్ళిపోయి అక్కడ జాయిన్ అవుతారు, ఏజ్డ్ కేర్లో జాయిన్ అవుతారు. సో అక్కడ వాళ్ళని మనం కేర్ చేయాలన్నమాట, అదే మన డ్యూటీ. కానీ ఈ జాబ్స్లో జాయిన్ అవ్వడానికి మీరు ఒక సర్టిఫికేట్ చేయాలి. అది అరౌండ్ $1,200 to $1,500 కాస్ట్ అవుతుంది అనమాట. అది చేసిన తర్వాత 120 hours మీరు ఫ్రీగా ఆ ఇండస్ట్రీలో వర్క్ చేయాలి. ఇదంతా అయిపోయాక మీకు ఎవరైతే ఆ కోర్స్ ఆఫర్ చేశారో వాళ్ళని మీరు రిఫరెన్స్ అడగవచ్చు. ఇన్ కేస్ వాళ్ళు ఇవ్వకపోతే మీరు ఏం చేయొచ్చు అంటే సీక్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ సీక్ అప్లికేషన్లో అప్లై చేయొచ్చు. ఏజ్డ్ కేర్ జాబ్స్కి పిక్ అవుతాయి జాబ్స్. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట మీకు ఏజ్డ్ కేర్ జాబ్స్ సీక్లో రావడానికి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అండ్ జాబ్స్. ఈ కిచెన్ అండ్ జాబ్స్ అంటే ఏంటంటే, ఈ ఫాస్ట్ ఫుడ్ ఇండస్ట్రీలో కానీ, రెస్టారెంట్స్లో కానీ, ఎక్కడైనా కానీ ఫుడ్ ఇండస్ట్రీలో మీకు ఈ పార్ట్ టైం జాబ్స్ దొరుకుతాయి. మీరు వెళ్ళి ప్రెప్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు ఏదైనా కుక్ చేయాలనుకోండి, దానికి ముందర ప్రిపరేషన్ ఉంటుంది కదా, ఆ ప్రిపరేషన్ మొత్తం చేసి కుక్ చేయటం ఇదంతా చేయాలి. ఇది కిచెన్ అండ్ జాబ్స్ అనమాట. క్లీనింగ్ కూడా చేయాల్సి వస్తుంది, డిష్ వాషింగ్ ఇవన్నీ చేయాలన్నమాట. నెక్స్ట్ క్లీనింగ్ జాబ్స్. క్లీనింగ్ జాబ్స్లో మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లీనింగ్స్ ఉంటాయి అన్నమాట. జిమ్ క్లీనింగ్ జాబ్స్ ఉంటాయి, బస్సెస్ క్లీనింగ్ జాబ్స్ ఉంటాయి, కార్ క్లీనింగ్ జాబ్స్ ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి హౌస్ క్లీనింగ్ జాబ్స్ ఉంటాయి. ఇలాంటి కైండ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి వచ్చి కస్టమర్ సర్వీస్ జాబ్స్. కస్టమర్ సర్వీస్ జాబ్స్ ఫుడ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటాయో నేను ఎగ్జాంపుల్ చెప్తాను. కస్టమర్ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకొని ఆ ఆర్డర్ రెడీ అయిన తర్వాత ఆ ఆర్డర్ని కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయడం, ఇలాంటి కైండ్ ఆఫ్ జాబ్స్ అన్నమాట. ఇంకో టైప్ ఆఫ్ జాబ్ వచ్చేసి సూపర్ మార్కెట్ జాబ్స్. ఈ సూపర్ మార్కెట్ జాబ్స్లో ఎక్కువ మెజారిటీ ఆఫ్ దమ్ ఏంటంటే ఫిల్లింగ్ జాబ్స్ ఉంటాయి. కస్టమర్ వచ్చి స్టాక్ కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటాడు, సో మనం అది ఫిల్ చేస్తూ ఉండాలి. ఇదొకటి. అక్కడ కూడా కస్టమర్ సర్వీస్ జాబ్స్ ఉంటాయి. మళ్ళీ దాంట్లో కూడా ఏంటంటే మీరు కస్టమర్కి సర్వ్ చేయాలి, అసిస్టెన్స్ ఇవ్వాలి, ఇలాంటి కైండ్ ఆఫ్ జాబ్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ స్టేషన్ జాబ్స్. సర్వీస్ స్టేషన్ జాబ్స్ అంటే ఏంటంటే ఇక్కడ పెట్రోల్ బంక్ జాబ్స్ అనమాట. పెట్రోల్ బంక్ జాబ్స్లో డ్యూటీ ఏముంటుంది, జనరల్గా కస్టమర్ పెట్రోల్ కొట్టుకొని లోపలికి వస్తారనమాట పే చేయడానికి. సో వాళ్ళకి సర్వ్ చేయాలి. అక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఇలాంటి కైండ్ ఆఫ్ స్టఫ్ ఉంటాయి అనమాట. మినీ సూపర్ మార్కెట్ లాగా. అది వాళ్ళు ఏమైనా తీసుకుంటే దానికి బిల్ చేయాలి. అక్కడ క్లీనింగ్ కానీ, లేకపోతే కాఫీ మేక్ చేయడం కానీ, ఇదంతా కూడా మీరే చూసుకోవాలి. ఇది సర్వీస్ స్టేషన్ జాబ్. ఇవన్నీ వద్దురా నాకు అనుకుంటే ఊబర్ ఉంటుంది, ఊబర్ చేసుకోవచ్చు, లేకపోతే డోర్ డాష్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫుడ్ డెలివరీ యాప్స్ అనమాట ఇక్కడ. సో ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు. మీ ఓన్ కార్ ఉంటే ఆ కార్లో ఫుడ్ డెలివరీ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ బైక్ మీదైనా చేసుకోవచ్చు, లేదా స్కూటీ మీదైనా, మీ ఇష్టం అది. ఇప్పుడు మనం జాబ్స్ ఎక్కడ అప్లై చేయాలి, ఎలా తెచ్చుకోవాలి? చాలా సింపుల్. సిగ్గు లేకుండా 100% వెళ్ళి ప్రతి డోరు నాక్ చేయాలి, ప్రతి షాప్ దగ్గరికి వెళ్ళి ఐ నీడ్ ఏ జాబ్ అని అడగాల్సిందే. అడిగితే మాత్రమే మీ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ జాబ్ పెరుగుతుంది. మీరు ఎన్ని డోర్లు నాక్ చేస్తే అంత ప్రాబబిలిటీ పెరుగుతుంది మీకు. ఎందుకంటే మీకు ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నా, మీకు ఎంతమంది రిఫరెన్సెస్ ఇచ్చినా, ఒకవేళ అక్కడ వేకెన్సీ ఉంటే మాత్రమే మీకు జాబ్ ఇవ్వగలరు, లేదంటే జాబ్ ఇవ్వలేరు కదా. ఆల్రెడీ పనిచేస్తున్న ఎక్స్పీరియన్స్ పర్సన్ని తీసేసి మీకు జాబ్ ఇవ్వాలంటే అది పాసిబుల్ కాదు కదా. లేదా మీకోసం ఒక సపరేట్ పొజిషన్ క్రియేట్ చేయాలంటే వాళ్ళు కూడా వాళ్ళ కాస్టింగ్ కానీ అది ఇది చూసుకుంటారు కదా, మీరు ఎంత తెలిసిన వాళ్ళైనా కానీ ఏమైనా కానీ. సో అదే మైండ్ సెట్తో రండి. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కనీసం ఒక 20 days 30 days నేను ప్రతి షాపు తిరిగి నా రెజ్యూమేస్ ఇవ్వాలి, ఇదంతా చేస్తేనే నాకు జాబ్ వస్తుంది అని ఇంటెన్షన్తోనే రండి. ఒక 1 monthకో 2 monthస్కో లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా తీసుకొని రండి. సో మీకు ఏంటంటే ఇక్కడికి రాగానే ఒకవేళ ఈజీగా జాబ్ దొరికింది అనుకోండి, లక్కీ. లేదంటే తిరగాల్సి వస్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత డిసప్పాయింట్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి నేను ఇండియా వెళ్ళిపోతా అని చెప్పేసి ఇదంతా ఒకసారి ఆలోచించుకునే రండి మీరు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ డిఫికల్టీస్ ఫేస్ చేసి ఏడవడం కానీ, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ రోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం పార్ట్ టైంకి పే ఎంత ఉంది ఇక్కడ ఉండాలంటే లివింగ్ ఎక్స్పెన్సెస్ ఎంత,
దేనికి ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్. థ్యాంక్ యూ.